వెల్కమ్ టు R5 టీవీ. నేను సుమలత. వేమూరు నియోజకవర్గం వేమూరు గ్రామంలో అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తలు తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణం. పీకపై కత్తి పెట్టిన జై తెలుగుదేశం నినాదం తప్ప వేరే మాట విడిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం. అనే నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజంలో అణగారిన వర్గాలు అందరికీ తినడానికి తిండి, ఉండటానికి వీడు, కట్టుకోవడానికి బట్ట, ఈ మూడు తప్పనిసరిగా కల్పించాలనే ఒక మహాశయంతో ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 60 కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని ప్రజాసేవ కోసం రాజకీయ పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారి మస్తిష్కంలో నుంచి ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడిబిడ్డల్లో తాకట్టు పెట్టబడుతూ తెలుగువారి అస్తిత్వం సమస్యగా మారినప్పుడు, తెలుగువారంటే గుర్తింపు, గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవ నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా తాగి చెప్తున్నటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అన్ని రకాలుగా ఆయన ఇచ్చిన హామీలు, తాగడానికి నీళ్లు, రైతాంగానికి నీళ్లు, అన్ని రకాలుగా కూడా ముఖ్యంగా ఆ రోజు 50 రూపాయలకి హార్స్ పవర్ రైతులకి, తెలుగు ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలకు నీళ్లు, మద్రాసుకు తాగునీరు ఇచ్చినటువంటి ఘనత, రాజకీయాల్లో ఉపమాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎంతో మంది రాజకీయాలంటే ఓనమాలు తెలియని వాళ్ళు, గొర్రకాలు ఉండే బొడ్డాలు కూడా రాజకీయాలు మాట్లాడుకునే స్థాయికి ఈ రాజకీయాన్ని ప్రజల్లో మమేకం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇప్పటివరకు 43 ఏళ్ల ప్రాయం ఈ పార్టీకి. మొక్కవన దీక్ష, కార్యకర్తలు, ఫౌండేషన్ పునాదులు, బలమైన పునాదులు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. ఆయన ఈ పార్టీకి ఇచ్చినటువంటి ఆస్తి కార్యకర్తలు. ఈ రోజు అదే కార్యకర్తలు 1 మంది సభ్యత్వాలు నారా లోకేష్ గారి నాయకత్వంలో 1 మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ ఉందంటే ప్రాంతీయ పార్టీ భారతదేశంలోనే ప్రతి కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టాలు అంతా ఉంటారు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్న అటువంటి పరిస్థితులు చదువుకోవాల. అంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, పార్టీని కోవిడ్ వారితో ప్రకటించి పక్కన పడేసింది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇదే ఉత్సాహం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నిరంతరం రాజకీయ ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీకి దరిదాపుల్లో కూడా రానటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, చంద్రబాబు నాయుడు గారు కళ్ళగా ఉన్నటువంటి 2047 విజన్ కోసం తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకొని నిరంతరంగా ముందుకు తీసుకెళ్లే దానిలో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఖచ్చితంగా ఒడిదుడుకులు ఉంటాయి, ఒడిదుడుకులన్నీ కట్టుకోవాలి. మీకు ఏ అవసరమైనా కూడా మరి మీ సొంత మనిషిగా అన్ని అంశాల్లో కూడా మీ అందరికీ చేయగలవాటంగా మీరు ఇచ్చిన విషయంతో అందరం కలిసి 1982 మార్చి 29 న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్ లో ఈ పార్టీ ఆవిర్భావానికి వేదిక. అన్న నందమూరి తారక రామారావు గారి మస్తిష్కంలో నుంచి పుట్టిన ఆలోచన తెలుగుదేశం పార్టీ స్థాపన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువారు పడుతున్నటువంటి అవస్థలు, తెలుగువారికి జాతీయ స్థాయిలో ఎదురవుతున్నటువంటి అవమానాలు, తెలుగువాడు అసలు ఉన్నాడు అని కనీస గుర్తింపు కూడా లేనటువంటి పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి.
ఢిల్లీలో గద్దెనేలుతున్నటువంటి పెద్దలు అడుగడుగునా అవమానాలు అవహేళన చేస్తున్నటువంటి రోజులు. ఇదంతా ఒక ఎత్తు పార్టీ పెట్టడానికి. సమాజం అంటే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ఆ విధంగా సేవ చేయాలనే ఆలోచన ఒకటి. ఈ మూడు అందించాలనే ఒక మహదాశయం. ఈ ఆసియాలో నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి నాయకర్, బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ ముగ్గురు నాకు ప్రేరణ అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పాడు. సామాజిక రుగ్మతల్ని సమాజం నుంచి పారదోలటానికి, సమసమానత్వం సాధించడానికి ఎంతో జీవితాన్ని పణంగా పెట్టి పోరాడినటువంటి ముగ్గురు మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ పెట్టారు, పెట్టినట్టుగా ఇచ్చిన హామీలు, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఎవరు ఊహించని విధంగా ఆ రోజే చాలా బడ్జెట్తో కూడుకున్నటువంటి పథకాలన్నిటి కూడా అంకురార్పణ చేసి హామీలు ఇచ్చి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రపంచ రికార్డు సాధించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. ఆ రోజున ప్రజల్లో తెలుగువాడంటే ప్రపంచవ్యాప్తంగా మళ్లీ గౌరవ మర్యాదలు, గుర్తింపు తీసుకొచ్చే విధంగా పరిపాలన సాగింది. తర్వాత వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్లుగా ఈ పార్టీని బ్రహ్మాండమైనటువంటి పునాదులతో నిర్మిస్తా వస్తా ఉన్నాడు. ఇప్పటికి 43 ఏళ్లు, 12-13 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు నాయకత్వం వహిస్తే అప్పటి నుంచి 30 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు సుశిక్షితులైన కార్యకర్తలు, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తల బలగాన్ని సంపాదించి పెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండొచ్చు, అధికారం పోవచ్చు. పార్టీ స్థాపించినాక 89 నుంచి 94 దాకా అధికారం లేదు. 94 వరకు 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. తెలుగుదేశం పార్టీ 43 ఏళ్లలో 20 ఏళ్లు అధికారంలో లేదు, 23 ఏళ్లు అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని వెన్నంటి నడిపింది ఈ కార్యకర్తలు అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి కార్యకర్తలను తయారు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు మనం అపోజిషన్ చూసాం, రకరకాల ముఖ్యమంత్రులు చూసాం. 19 నుంచి 24 వరకు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి నీచమైన నాయకత్వాన్ని ఎప్పుడు చూడాలి. ప్రజలు కూడా అది గమనించారు. ఆయన నాయకత్వంలో మన పార్టీ కార్యకర్తలు పడ్డ కష్టాలు చూసాం, నష్టపోయారు, అవమానాలు, అవహేళనకు గురయ్యాం, పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు, అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాం. ప్రజలు కూడా అదే విధంగా పడ్డారు. కాబట్టే అతను రాజకీయాల్లో పనికిరాడని చెప్పి పార్టీని, ప్రభుత్వాన్ని కోకొట్టు వేళ్లతో పెకలించి వేసినటువంటి చరిత్ర కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మళ్ళా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలకు అధికారం అప్పచెప్పారు. ఇలా మొక్కవోని దీక్షతో ఈ ప్రభుత్వాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇటీవల నిర్వహించుకున్నాం. 1 కోటి మంది సభ్యులు, నారా లోకేష్ నాయకత్వంలో 1 కోటి మంది సభ్యులు. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ భారతదేశంలో లేరు. అటువంటి బలగాన్ని సాధించి పెట్టినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తాం. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి మీకు తెలుసు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఏ అవకాశం వచ్చినా కూడా పార్టీ కార్యకర్తల్ని ఆదుకునే విధానంలో ముందుంటది తెలుగుదేశం.